ఒక హీరోని సినిమా రిలీజ్ అవ్వగానే నేను వెళ్ళి డే వన్నే ఆ సినిమా చూసేయాలి, ఆ హీరోని తెర మీద నేను డే వన్నే చూసేయాలి అని ఎంత ఎక్కువ మంది ఎగబడితే ఆ హీరోకి ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయి. మొన్నటి వరకు అంటే ఒక 10 సంవత్సరాల క్రితం వరకు అనుకోవచ్చు. 10 సంవత్సరాల క్రితం వరకు పరిస్థితి ఎట్లా ఉండదు అంటే ఓపెనింగ్స్లో పవన్ కళ్యాణ్ మించినోడు లేడు. మీరు ఎంత పెద్ద కాంబో అయినా తెచ్చుకోండి. కానీ తర్వాత ఏమైపోయిందంటే కథ హీరోల నుంచి కాంబినేషన్లు, ట్రైలర్ ఇంప్రెస్ చేయటం, అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు తీయటం. ఈ రాజమౌళి ఎంటర్ అయిన తర్వాత అంతా కూడా హీరో క్రేజ్ కంటే కూడా కాంటెంట్ యొక్క క్రేజ్ నిజంగా అట్లాగే జరగాలి. ఏ ఏ ఇండస్ట్రీ అయినా కూడా కంటెంట్ వల్ల నిలవాలి తప్ప హీరోలకో, హీరోయిన్ల గ్లామర్కో, లేకపోతే డైరెక్టర్కో ఉన్న క్రేజ్కో దీనికోసం కాదు. కాంటెంట్ థియేటర్కి జనాలు పట్టురావాలి. అయితే గతంలో 10 ఏళ్ళు 7 ఏళ్ల క్రితం వరకు వెళ్తే పవన్ కళ్యాణ్కి భయంకరమైనటువంటి ఓపెనింగ్స్, భయంకరమైనటువంటి క్రేజ్. ఎందుకంటే ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి క్రేజ్ ఎవరికి లేదు. అంటే కంపారిటివ్ కొంచెం డిగ్రీస్ అటు ఇటు ఉంటాయి. మహేష్ బాబు ఉంటాడు, ఎన్టీఆర్ ఉంటారు, ప్రభాస్ ఉంటారు. సో బాహుబలి తర్వాత అందరినీ మించిపోయి ప్రభాస్ వెళ్ళిపోయాడు, వేరే విషయం. అందుకే 10 ఏళ్ల క్రితం అన్న బిఫోర్ బాహుబలి సంగతి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ తర్వాత వచ్చే సినిమాలన్నీ కూడా లార్జర్ దాన్ లైఫ్ సబ్జెక్ట్ ఉండాలి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండాలి, కాంబినేషన్ బాగుండాలి, డైరెక్టర్ తెలిసినోడు అయి ఉండాలి, ఇలా ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు మనకు తెలిసింది కదా, వకీల్ సాబ్ డైరెక్టర్ కూడా ఇప్పటికి ఎవరికి తెలియదు. అంటే ఫ్యాన్స్కి తెలుసు, మామూలు తెలియదు. భీమ్లా నాయక్ గురించి ఎవరికి అసలు క్లారిటీ లేదు. బ్రో అనే సినిమా వచ్చిందని తెలియదు మామూలు జనాలకైతే. బట్ ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఎందుకంటే క్రేజ్ భయంకరంగా ఉన్నటువంటి హీరో, ఎక్కువ మంది అభిమానులు ఉన్నటువంటి హీరో కాబట్టి ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అలాగే హరిహర వీరమల్లు కూడా ఓపెనింగ్స్ బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ రాబోతున్నాయి, అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు. కానీ ట్రైలర్ యావరేజ్గా ఉంది. నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. ఓకే అన్నట్టుగా ఉంది. ఇక ఫస్ట్ నుంచి కూడా ఈ మూవీ టేకప్ చేసుకున్న దగ్గర నుంచి కూడా క్రిష్ మధ్యలో డ్రాప్ అవ్వడం, అసలు క్రిషే ఫామ్లో లేడు. క్రిష్ అయితే వరస్ట్ సినిమాలు తీస్తున్నాడు. అట్లాంటి క్రిష్ ఇట్లాంటి పెద్ద ఇలాంటి ఎంచుకోవడమే పెద్ద అనవసరమైనటువంటి సబ్జెక్ట్. నిజంగా పవన్ కళ్యాణ్ తీయాలనుకుంటే ఇంకెవరన్నా రాజమౌళి లాంటి వాళ్ళు ఇంకొకళ్ళతోనూ ఫామ్లో ఉన్న డైరెక్టర్స్తో ట్రై చేస్తే బాగుండేది. బట్ ఏదో ట్రై చేశాడు. మధ్యలో ఆయన డ్రాప్ అయిపోయాడు. జ్యోతికృష్ణ తీసుకున్నాడు, ఏం రత్నం గారు అబ్బాయి తీసుకోవాల్సి వచ్చింది. ఆయన డైరెక్ట్ చేశాడు. ఆయన పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా డైరెక్టర్గా ఆయన చేశాడు. అంటే ఒక కిచిడి లాగా చేసి వదిలేశారు. దాంతోపాటు ఎలక్షన్ ముందు స్టార్ట్ చేసిన సినిమా ఎలక్షన్ తర్వాత ఈయన ఏపీ డిప్యూటీ సీఎం ఆడితే ఈయనకు కూడా ఖాళీ లేదు. ఈయన బిజీగా ఉండడం వల్ల కాల్ షీట్ సరిగా ఇవ్వలేదు. సో మొత్తం మీద ఒక పులిహార సినిమాని తీసి బయట పెట్టారనే ఫీలింగ్ ఉంది జనాల్లో. అవుట్పుట్ ఎట్లా ఉండో మనకు తెలియదు. మనం అనుకుందని 100 రెట్లు బాగుండొచ్చు. ట్రైలర్ కూడా ఓకే అంటే అనుకున్నది అంత బ్యాడ్గా లేదరా ట్రైలర్ అని మనం కూడా అనుకున్నాం. మన వీడియో కూడా చేసాం. కీరవాణి మ్యూజిక్ వల్ల ఎలివేట్ అయింది ట్రైలర్. అంతవరకు ఓకే. అనుకున్నంత దరిద్రంగా లేదు ట్రైలర్ అని నాకైతే అనిపించింది. సో ఇప్పుడు మరి ఓపెనింగ్స్ పరంగా ఏంటంటే ఓపెనింగ్స్ పరంగా గొడ్డలు చింపేసుకుంటారు. అసలు పైగా పవన్ కళ్యాణ్ రీమేక్ల వల్ల కూడా పవన్ కళ్యాణ్ యొక్క స్టామినా తగ్గుతూ వచ్చింది. అవసరం లేని భీమ్లా నాయక్, వకీల్ సాబు, బ్రో లాంటి రీమేక్లు పట్టుకొచ్చి మనం నెత్తిన రుద్దడం అంటే నేను ఏది చేసినా చూసేస్తారు జనాలనే నెగ్లిజెన్స్ ఉండకూడదు. చాలామంది హీరోలకు ఉంటుంది ఇది. పవన్ కళ్యాణ్ ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. అంటే వేరే వైపు కాన్సన్ట్రేషన్ పెట్టాడు కాబట్టి పాలిటిక్స్ వైపు. మరి మిగతా వాటి మీద దాన్ని ప్రొఫెషనల్గా చూస్తే ఏదో ఒకటి తీద్దాంలే, కొంచెం మనీ వస్తే పార్టీ ఫండ్కి ఉపయోగపడుతుంది, పార్టీ నిలబడితే ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వస్తే అధికారం వస్తే నలుగురు మంచి చేయొచ్చు అనే ఉద్దేశం కావచ్చు. బట్ స్టిల్ కళ కదా అల్టిమేట్గా. ఎంత బిజినెస్ చేసినా కూడా సినిమా అనేది ఒక కళ, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నాలాంటి అభిమానులు, వీరాభిమాని నేను పవన్ కళ్యాణ్కి. బద్రి లాంటి సినిమాలు చూసి, తమ్ముడు లాంటి సినిమాలు చూసి, తొలి ప్రేమలు చూసి ఎగబడిన వాళ్ళకి అవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. సరే, దానివల్ల కూడా స్టామినా అనేది తగ్గుతూ వచ్చింది. బట్ ఓపెనింగ్ అనేది ఈ సినిమాకి అదిరిపోతుంది, ఇక క్వశ్చన్ లేదు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి వస్తున్నటువంటి ఒరిజినల్ మూవీ, చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి మూవీ, ఓపెనింగ్స్ బేవర్స్ అనేటువంటి ఓపెనింగ్స్ వస్తే చాలా గట్టి నెంబర్లు చూడబోతున్నాం. కానీ సినిమాకి అవుట్పుట్ అంటే సినిమా ఎప్పుడైనా హిట్ అవ్వాలంటే బ్రేక్ ఈవెన్ అవ్వడం అంటే ఆ ఏరియాలో అమ్మిన నెంబర్స్ కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేస్తుందా అంటే డౌటే. ఇప్పటికీ అసలు కొనేవాళ్ళే దిల్ రాజు లాంటి వాళ్ళు కొనాలి. వాళ్ళు కొన్నట్లు ఆల్రెడీ ఓజీ కొనుక్కున్నారు. వాళ్ళు నాగవంశీ లాంటి వాళ్ళు కొనాలి పక్కన పెట్టారు. హరిహర వీరమల్ల విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ ఇంట్రెస్ట్ లేరు. సో జనం కూడా లేరు, ఫ్యాన్స్ ఉన్నారు. జనసేన క్యాడర్ ఉంది, ఆ గట్టి ఫ్యాన్స్ ఉన్నారు. లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు కావచ్చు. కానీ కాంటెంట్ అనేది కనుక అల్టిమేట్గా బాగుంటే సినిమా నిలబడుతుంది. లేదు బాగాలేదా పోతుంది. బాగుంటే మాత్రం చాలా పెద్ద నెంబర్స్ వస్తాయి. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది బాగుంటుందని. నిజంగా బాగుంది అనుకోండి, అరే వరస్ట్ అనుకున్నారు అందరూ, చాలా బాగుందంట పదండి అందరూ వెళ్ళి చూస్తారు. లేదంటే అరే అనుకుందేగా ఫస్ట్ నుంచి అని
కంగువ కన్నప్పకి ఒక 50 రెట్లు బెటర్లో ఆగుద్ది, లేదంటే 500 రెట్లకి వెళ్తే కానీ సినిమా హిట్ అవుతుంది. సో ఇది నాకు అనిపించినటువంటి మూవీ. అందుకని చాలామంది అడుగుతున్నారు ఎందుకు అయిపోలేదు అంటే ఇవి రకరకాల రీజన్స్. కృష్ణ మధ్యలో తప్పుకోవడం, కృష్ణ తీసుకోవడం దరిద్రం అంటే కృష్ణ లాంటి వాడే తప్పుకున్నాడంటే ఇంకెంత దరిద్రం వచ్చింది అవుట్పుట్ అనే భయంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా దూరంగా ఉన్నారు. ట్రైలర్ కూడా ఫ్యాన్స్కి నచ్చింది తప్ప అదే ఇంకా వరస్ట్గా ఉంటుంది అనుకున్నారు మా ఫ్యాన్స్, అందువల్ల మాకు నచ్చినట్టుంది. నేను ఫ్యాన్ని. సో ఇట్లాంటి రీజన్స్ వల్ల మూవీ పెద్దగా అనిపించింది. సో మీకేమనిపించింది కామెంట్ చేయండి.